ఫోటో ప్రూఫ్స్ కానీ అన్నీ నా దగ్గర ఉన్నాయి. నా సంస్థని రిజిస్టర్డ్గా చేసినట్టు డాక్యుమెంట్ ఉంది. దీనికి సంబంధించి నీతి ఆయోగ్ ఎన్జిఓ దర్పణలో సభ్యత్వం తీసుకున్నాను. తర్వాత 12A ATG ఫామ్స్ని పొందాను. కాబట్టి లీగల్గా నేను నా సంస్థ నుండి చేసే కార్యక్రమాలు మన నెల్లూరు జిల్లాలో నాయుడుపేట, చిల్లకూరు, సైదాపురం, కొడవలూరు, నెల్లూరు రూరల్ అండ్ టౌను, పొదలకూరు, రాపూరు పలు మండలాల్లో నా యొక్క ట్రస్ట్ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. 2022లో చెన్నైలో ఒక సంస్థ పేదవారికి సహాయం చేస్తుందన్న విషయం నాకు తెలిసింది. తెలిసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి విచారించి వారితో మాట్లాడిన తర్వాత వారు సంస్థ నుండి ఏ కార్యక్రమాలు చేస్తున్నారో అన్నీ నాకు వివరించారు. పెళ్ళిళ్ళకి, చావులకి, తర్వాత ఇంకేదైనా విద్యా సంబంధించి స్కూల్ ఫీజులకి, ఇటువంటి వాటన్నిటికీ ఆ సంస్థ నుండి సహాయాలు అందుబాటు అవుతున్నాయి. ఇక్కడ ఆంధ్ర వాళ్ళకు కూడా కొంతమందికి పెళ్ళిళ్ళకి కానీ, చావులకు కానీ, స్కూల్ పిల్లలకు కానీ, యూనిఫామ్లకు కానీ అన్నీ ఎన్నో సహాయ సహకారాలు వాళ్ళు అందించారు. వారు సంస్థలో సభ్యత్వం చేసుకోమన్నారు. ఇట్లా మా నుండి సహాయ సహకారాలు అందాలంటే మా సంస్థలో సభ్యత్వం పొందమన్నారు. ఆ సభ్యత్వ రుసుము మాత్రం తీసుకున్నారు. మా సంస్థ నుండి ఏదైనా మా వ్యాపారాలు కానీ ఏదైనా అందుబాటు అయిందంటే మేము ఆర్థిక సహాయం కూడా చేస్తాము. అది లక్షల్లో కావచ్చు, వేలల్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. మా సంస్థ బెనిఫిట్ అయిన కాడికి మా సంస్థలో ఉన్న సభ్యులకి మేము ఆర్థికంగా సాయం చేస్తామని కూడా చెప్పారు. చెప్పిన తర్వాత 2022 నుండి ఆ సంస్థలో నాకు తెలిసి నేను నా కుటుంబాన్ని ఆ సంస్థలో నేను సభ్యత్వం పొందిన తర్వాత నా స్నేహితులకి, తెలిసిన వాళ్ళకి ఈ విధంగా చెన్నైలో వేరే సంస్థ వారు తీరన్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ విఐ ఎంటర్ప్రైజెస్ తెలుసుకున్న కొంతమంది నా దగ్గరకు వచ్చి, ఏం సార్ ఇట్లా చెన్నైలో ఏదో హెల్ప్ చేస్తారంట కదా, సభ్యత్వం మాత్రమే పొందితేను మరలా కట్టేది అంటూ లేదు కదా, సభ్యత్వం మాత్రమే కదా, అదేదో చెప్తే మేము కట్టుకుంటాం సార్ అని అన్నారు. సరే అమ్మా, కట్టుకోండి, ఇబ్బంది లేదు, మీరు అక్కడికి వెళ్ళి పలానా అడ్రస్ అంబత్తూరులో పోయేసి అక్కడికి పోయినా మీరు కనుక్కొని విచారించుకొని కట్టండి అన్నాను. అదేవిధంగా అందరూ కట్టారు. కట్టిన తర్వాత ఆయన అప్పటి నుండి కూడా పెళ్ళిళ్ళకి కానీ, చావులకి కానీ, పిల్లల స్కూళ్ళకి కానీ, ఇంకేదైనా అవసరాలకు కానీ ఆయన సంస్థ నుండి చేస్తున్నాడు. మేము మా వర్ల విశ్వనాథ చారిటబుల్ ట్రస్ట్ నుండి మేము చేస్తూనే ఉన్నాం. చేస్తున్న కారణంగా 2 సంవత్సరాలు నిండింది. మేము సభ్యత్వం ఇన్ని రోజులైంది తీసుకొని మాకేం ఆర్థిక సహాయం, డబ్బులు ఇస్తామన్నారు కదా, ఆర్థిక సహాయం, మాకు ఆర్థిక సహాయం ఇవ్వలేదే అని అన్నారు. ఆయన బిజినెస్ పూర్తయిన తర్వాత ఇస్తామన్నారు. సెప్టెంబరు, అక్టోబరు నెల ఆఖరు కల్లా ఆయన ఏదో బిజినెస్ పూర్తి చేసుకుంటారంట. ఆ చేసుకున్న పిదప మనందరికీ ఆర్థికంగా కూడా సాయం చేస్తామన్నారు అని చెప్పాను. అందరు సభ్యులు ఓకే అని అన్నారు. ఇచ్చిన ఒక మనిషి, సార్ మేము ఇంతమందిని కట్టించాను కదా, ఆర్థిక సహాయం ఏదన్నా వస్తే నేను తిరిగి కట్టించాను, నాకు సగం ఇవ్వండి, సగం వాళ్ళకి ఇవ్వండి అనే డిమాండ్ నా ముందుకు తీసుకొచ్చింది. దాన్ని నేను ఒప్పుకోలేదు. అమ్మ వాళ్ళేదో దాతృగుణంతో వాళ్ళేదో మనకు సహాయం చేస్తున్నారు పేదవాళ్ళకి, దాంట్లో ఎట్టిస్తారు, ఇచ్చేదాన్ని కుదరదని నేను ఖండించిన దాన్ని మనసులో పెట్టుకొని ఆమె వాళ్ళ కట్టిన మనుషులకి ఏం చెప్పి తీసుకొచ్చిందో తెలియదు. నిన్నటి రోజున ఒక ఎలక్ట్రానిక్ మీడియాను తీసుకొని నా ఆఫీస్ మీదకి దండయాత్ర చేశారు. దండయాత్ర చేసి నీ ఆఫీసు, నీ కార్యక్రమాలు ఇవన్నీ ఫేకు, హల్చల్, ఇంకా న్యూస్ ఛానళ్ళల్లో చాలా ఏదో తరహా అన్నారు, ఇంకొకటి ఏదో కాదు అని చెప్పుకొచ్చారు. నేను అటువంటి ద్రోహం నేను చేసేవాడిని కాదు. ఇప్పుడు వారు కట్టిన సభ్యత్వ రుసుము ఒకవేళ ఆ చెన్నై వారు వచ్చే నెల ఆఖరికి, పై వచ్చే నెల ఆఖరికి ఇవ్వకపోతే వారు కట్టిన సభ్యత్వ రుసుము మొత్తము నేను తిరిగి వారికి చెల్లించగలను.